Yeah. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణు శర్మ. అండ్ ఇవాళ నేనైతే సరికొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. అది ఏంటంటే, ఇప్పుడు శ్రావణ మాసం వరమహాలక్ష్మి వ్రతము అందరి ఇంట్లో మనం చేసుకుంటాం కదా. సో దానికి మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, అంటే అమ్మవారిని తయారు చేసే విధానం ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను మీకు ఇవాళ చూపిస్తానమాట. సో స్టెప్ బై స్టెప్ డెకోర్ ఎలా చేసుకోవచ్చు అండ్ అమ్మవారిని ఎలా మంచిగా అలంకరించవచ్చు అనేది నేను ఈ వ్లాగ్లో మీకు పూర్తిగా చూపిస్తాను. అండ్ నేనైతే ఇది ఫస్ట్ టైం అండ్ ఇది నా ఫస్ట్ వరమహాలక్ష్మి వ్రతం అనమాట. సో అందుకనే నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఎందుకంటే నాకు బేసికలీ పూజలు ఇట్లా కొంచెం ట్రెడిషనల్గా ఇవన్నీ నాకు చాలా ఇష్టము. అందుకని చెప్పేసి ఇవాళైతే మేము రెడీ చేసే ప్రాసెస్ మీతో షేర్ చేస్తున్నాము. సో టిల్ దెన్ కీప్ వాచింగ్. అండ్ ఇప్పుడు మేము స్టార్ట్ చేయబోతున్నాం. చూడండి, ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో మీకు ఈ వీడియో రెఫరెన్స్గా వాడుకోండి. కీప్ వాచింగ్. ఇప్పుడు మనం అమ్మవారిని తయారు చేసుకునే ప్రాసెస్ చూద్దాం. ముందుగా చీర కట్టుకోవడానికి మనకు ఒక పెద్ద బిందె, అలాగే చిన్నది ఒక బిందె, చిన్నది తీసుకోవాలి. దీని మీద దీన్ని పెట్టుకుంటే ఇది చీర కట్టుకోవడానికి కింది భాగం, ఇది పైన బ్లౌజు చున్నీ అన్నీ వేసుకోవడానికి. ఇది ముందుగా మనం బిందె తీసుకుంటాం కదా, అమ్మవారిని తయారు చేస్తాం కాబట్టి దానికోసం దీంట్లో ధాన్యాలు వేయాలి. మనం నిండుగా బియ్యమైనా పోయాలి, లేకుంటే మేము రకరకాల పప్పులు అలాగా బెల్లము అన్నీ వేసుకున్నాము. అన్ని రకాల ధాన్యాలు వేయాలి. దీన్ని కట్టడానికి చీర ఇలా మొత్తం మనం కట్టుకునే అంత పెద్ద చీరనే తీసుకున్నాం. మనం తీసుకొని దీన్ని మొత్తంగా ఇలా మడత పెట్టుకున్నాం. మనం ఎలా కుర్చీలు పోసుకుంటామో చీరకి, అలాగే కుర్చీలు పోసుకోవాలి. పోసుకొని ఇక్కడ ఒక పిన్ను పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇది సమంగా రావాలి కదా. మనకి ఇంత పెద్ద చీర మనం కట్టలేము కాబట్టి 2 భాగాలుగా చేస్తాం. అందుకని ఇక్కడ మధ్యలో కూడా దీనికి కరెక్ట్గా అన్ని కుర్చీలన్నీ దగ్గర చేసి పిన్ను పెట్టుకోవాలి. ఇక్కడ ఒక పిన్ను, ఇక్కడ ఒక పిన్ను ముందుగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కుర్చీలు పెట్టుకొని 2 భాగాలుగా చేసుకుందాం. చీర పెద్దది కాబట్టి 2 లేయర్గా కట్టాలి అనుకున్నాం మేము. కింద పై బార్డర్ కూడా కనిపించేలాగా, కింద బార్డర్ కూడా కనిపించేలాగా కట్టాలనుకున్నాం. అలాగా సగ భాగం చేసి దీన్ని ఇప్పుడు ఈ బిందెకు ముడి వేస్తాం. తాడుతో కట్టేసుకుంటాం. కట్టేసాం. ఇప్పుడు మనకు దీనికి పెద్ద బార్డర్ ఉంది. అమ్మవారి బిందెకంత బార్డరే వచ్చేస్తుంది. అందుకని 2వ బార్డర్ కూడా కిందికి వేసుకొని దీన్ని చక్కగా అలంకరించుకుందాం అనుకున్నాం. ముందు పెద్ద బార్డర్ కనిపిస్తుంది, దాని కింద చిన్న బార్డర్ కూడా కనిపిస్తుంది. దానికోసం మనం ఇలా బార్డర్ వేసుకొని ఇక్కడ ముడి వేసుకుంటాం. ముడి వేసుకొని బిందె ఇక్కడ ఉంటుంది కదా, ఈ భాగానికి ఈ చీరని ఈ ముడి గట్టిగా కట్టేసుకుంటాం. దారం పెట్టి దానంతో చాలా గట్టిగా కట్టు. ఇప్పుడు ఈ బిందెకు కుర్చీలు పెద్ద బార్డర్ పెట్టుకున్నాం మేము. కాబట్టి ఎందుకు పెద్ద బార్డర్ పెట్టుకున్నామంటే పై బార్డర్ కూడా వచ్చి కింది బార్డర్ కూడా 2 రకాలుగా కనిపించాలని పెట్టుకున్నాం. కుర్చీలు పోసాం కదా, ఈ కుర్చీల దగ్గర కరెక్ట్గా సగభాగం చేసుకొని దారంతో ఈ బిందె యొక్క గొంతుకి కట్టేసుకుంటాం. గట్టిగా ముడి వేసుకోవాలి, ఎందుకంటే చీర కదా, అమ్మవారు జారిపోకూడదు. ఈ కుర్చీలన్నీ కూడా నీట్గా సర్దేసుకోవాలి. సర్దుకున్నాక పై భాగం నుంచి వచ్చినటువంటి కుర్చీలు కూడా మనం ఇప్పుడు ఈ పిన్ను తీసేసి సర్దేసుకుందాం. ఇలా మొత్తం సర్దుకుందాం. ముందు కొంగు పెట్టుకుందాం.
మళ్ళీ చేసేసి ఇది పెట్టుకుంటాం. ఇప్పుడు మనకు దీని బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో దాన్ని ఈ పైన ఉన్న చెంబుకి నీట్గా కట్టేసుకొని దీనిలో పెట్టేసుకుంటాం. ఈ పైది కూడా కదలకుండా చేసుకోవాలి మనం. కొంగు నిలవడం కోసం మన దగ్గర చేతులు కాళ్ళు ఉంటే అవన్నీ పెట్టుకోవచ్చు, లేకపోతే కొంగు నిలవడం కోసం మనం ఇప్పుడు దీనికి ఒక కర్రను గట్టిగా బిగించుకోవాలి. తర్వాత దీనికి మనం బ్లౌజ్ పీస్ వేసుకుంటూ సో ఇప్పుడు ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ పెద్ద గిన్నె పెట్టి తర్వాత చిన్నది పెట్టి దాంట్లో మనం బియ్యం అయినా ఏదైనా దాంట్లో ఫిల్ చేస్తేనే అది స్టడీగా ఉంటుంది అనమాట, కదలకుండా. సో ఇంకా న్యూస్ పేపర్తో కూడా సెక్యూర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మాకు ఇది కొంచెం కదులుతుంది, సో అందుకని చెప్పేసి నేను న్యూస్ పేపర్ ఇంకా పెడుతున్నాను. అలాగే సో ఇలా పెట్టేసి ఈ కొంగుని నీట్గా ఇలా వేసుకోండి. వస్తుంది సెట్ చేసుకోండి. ఇప్పుడు మనం చీర కట్టుకుంటే కూడా బోర్డుని పిన్నులు పెట్టి సెట్ చేసుకుంటేనే చీర అవుతుంది. అలాగే ఈ తల్లికి కూడా తక్కువేం కాదు, ఆమె కూడా మంచిగా పిన్నులు పెట్టి నీట్గా సెట్ చేయాలి. ఎలా అంటే అలా మనం పెట్టుకోవడానికి కుదరదు. వడ్డానం తీసుకున్నా కొంచెం నీట్గా మనం సెట్ చేసుకుంటే బాగా విచ్చుకొని చాలా బాగుంటుంది ఆ తల్లికి. డైమండ్స్ వడ్డానం పెట్టాలి తల్లికి. మనం ఇప్పుడు ఈ పిన్ను కూడా తీసేసి ఈ కుర్చీని కూడా సెట్ చేస్తాం. నగలు అన్నీ వేసాక సెట్ చేద్దామా? నాకు ఫస్ట్ ఫేస్ పెట్టాలి. ఫేస్ తీసుకోండి, టెంకాయ తీసుకోండి. కొంచెం ఒక మంచి టెంకాయ తీసుకొని ఆ టెంకాయకి ఫేస్ నీట్గా కట్టేయాలి. కదలకుండా కట్టుకోవాలి. అమ్మ కదలకూడదు. ఒకసారి వ్రతం చేసాము అంటే ఆమె స్థిరోభవ మన ఇంట్లోనే ఉండాలి. చూడండి, కథలమన్నా కూడా కదా ఆ ఫేస్ మెల్లిగా ఇలా పెట్టేసుకుందాం. చక్కగా పసుపు పూసిన ముఖం ఇది.
చాలా అలంకరణలు ఉంటాయి కానీ పసుపు పూసిన ముఖానికి చాలా అందంగా ఉంటుందని మేము ఇది ఎంచుకున్నాం. బాగా అనిపిస్తుంది. అడవు కొడ్డానం పెడదాము, మెడలో గొలుసులు వేద్దాము. బాగా గొలుసులు అంటే ఇది ఒకటే 3 స్టెప్స్ పైనుంచి వేసి లాగే వడ్డానం కనిపించదు, ఎందుకంటే ఈ నగలు వేస్తే ఆమె ఇంకా ఫేస్ చూసుకో కరెక్ట్ ఉన్నదా. అది వైట్ స్టోన్స్ వేద్దామా వద్దా? ఇది నీ నెక్లెస్ ఉండాలి కదా, ఏ వైట్ స్టోన్స్ అంటే అదే నీ డైమండ్ నెక్లెస్ అంటే ఆ 3 వరుసది వేద్దామా? నిన్న తెచ్చిందా? ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది వేద్దాము. బాగాలేదా? అయితే దీనివల్లనే కదా షో వస్తుంది. దీన్ని పెట్టి సన్నటి సూపర్. వచ్చింది. ఫైనల్గా గతం బ్లాగ్ చేస్తాను ఎలా చేస్తారు అనేది. ఇప్పటికైతే ఇలా ప్రిపేర్ చేశాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.